హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీల్ బాక్స్. ఈ మీల్ బాక్స్లో ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది డయాబెటిక్స్ వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. మెయిన్ వచ్చేసి ఓట్స్ అండి. నేనైతే క్విక్కర్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన ఓట్స్, రోల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అండి. అందుకని ఇది నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి గాను 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అయితే నేను తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ వేస్తున్నాను. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది హెల్దీ రెసిపీ అండి. ఎవరైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ వేసుకొని నేను ఒక చిన్న గ్లాసులో అయితే కాచి చల్లార్చుకున్న మిల్క్ అయితే వేస్తున్నానండి. ఇది కొంచెం మనం పలచగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఓట్స్ నానితే థిక్ అయిపోతాయండి. అందుకని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. లేకపోతే చియా సీడ్స్ ముద్దల్లాగా అయిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో మీ టేస్ట్కు తగినంత హనీ అయితే కలుపుకోవాలి. ఈ హనీ నేను అరకు నుంచి తెప్పించుకున్నానండి. ఇది న్యాచురల్ హనీ. ఏ ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ చేయలేదు. మీకు సరిపడినంత హనీ అయితే మీరు వేసుకొని దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. దీంట్లో కావాలంటే ఒక స్పూను కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఇది బయట అయితే పెట్టద్దు. బయట పెడితే పాలు విరిగిపోతాయి. పెరుగు వేస్తే ఆ పెరుగు పుల్లగా అయిపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ లేచి చూస్తే ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా. ఇది చెప్పా కదండి, కొంచెం థిక్ అయిపోతుందని. ఇలా థిక్గా అయిపోయింది. మీకు పలచగా కావాలంటే కాచి చల్లార్చిన పాలని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఓకే. అందుకని నేనేమి ఇందులో యాడ్ చేయట్లేదు. నేను 5 బాదంని నానబెట్టుకొని దాన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ నైటే నానబెట్టుకొని ఉన్నాను. అవి కూడా ఇందులో వేస్తున్నాను. కొంచెం ప్రోమోగనేట్ సీడ్స్. ఇవి ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1 యాపిల్ అయితే యాడ్ చేస్తున్నాను. బనానా అయినా, యాపిల్ అయినా, ప్రోమోగనేట్ ఇందులో ఏదైనా మిక్స్ చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. నాకు ఈ రెండే అవైలబుల్లో ఉన్నాయి. అందుకని నేను ఈ రెండే వేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ పిల్లలకి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా. మనం ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ వాళ్ళకి ఒకే బౌల్లో అందించిన వాళ్ళం అవుతాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.